నమస్కారం, వెల్కమ్ టు కోతి మామ ఛానల్. ఈ రోజు ముఖ్యాంశాలు. మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రతకు ఎటువంటి ముప్పు లేదని కేంద్ర నిఘా సంస్థ నివేదిక సమర్పించింది. డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. జగన్ తనకు Z+ కేటగిరీ భద్రతను పునరుద్ధరించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆదేశించాలని జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో జగన్ NSG లేదా CRPF సిబ్బందితో భద్రత కల్పించాలని కోరారు. ఇంతలో ఈ పిటిషన్పై విచారణ జరిగింది. ఇంతలో జగన్కు ఇప్పటికే 58 మందితో Z+ భద్రతను అందిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఏపీ మాజీ సీఎం జగన్ కేంద్రంగా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. జగన్పై మరో కేసు నమోదైంది. సింగయ్య ప్రమాదానికి కారణమయ్యారనే ఆరోపణలతో జగన్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో వైసీపీ నాయకులు గత కొన్ని రోజులుగా జగన్ భద్రతపై ఆరోపణలు చేస్తున్నారు. జగన్ తన భద్రతకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించలేదనే పిటిషనర్ వాదనలో నిజం లేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇంతలో ఈ కేసు విచారణను కోర్టు జూలై 15కి వాయిదా వేసింది. జగన్ పర్యటనల సమయంలో కల్పించిన భద్రతను కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాప్తాడు నియోజకవర్గంలో జగన్ పరామర్శనకు వెళ్లినప్పుడు 506 మందికి భద్రత కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. సత్తెనపల్లి, మిర్చియార్డు పర్యటనల సమయంలో కూడా అవసరమైన భద్రత కల్పించినట్లు స్పష్టం చేస్తున్నారు. పులివెందులలో జగన్ ఇంట్లో 71 మందికి భద్రత కల్పించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. Kothi Mama, our clever monkey friend, brings giggles, catchy rhymes and cool lessons right to your screen. We've got bright colors, fun songs and stories in Telugu that your little